ఈ రోజు 10 సంవత్సరాలు అటు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇటు మోదీ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో గురించి చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది. రెండే విషయాలు చెప్పి నేను ముగిస్తా. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాస్తవంగా ఆలోచించాల్సిన అవసరం ఉండే. ఒక ప్రజానాయకుడిని, ఒక గొప్ప ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఎదురు చూసారు. ఏం చూసిందా అంటే నిజంగా కూడా జగిత్యాల నుంచి చేరినా కానీ వారు శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని ఈ రోజు పోగొట్టుకున్నాం అంటే ఒక జగిత్యాల ప్రజలే దురదృష్టవంతులు కాదు, నిజంగా కూడా వాళ్ళుగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టు ఖచ్చితంగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఒక పెన్షన్ కావాలంటే వెంటనే దరఖాస్తు పెడితే డబ్బులు వాళ్ళ ఖాతాలో పడ్డమాట నిజమా కాదా అని ఈ ప్రజానికాన్ని ఆలోచించమని కోరుతున్నాము. అట్లాగే ఆ రోజు ఇందిరమ్మ ఇళ్ల పథకం పెట్టి ప్రతి దరఖాస్తు చేసుకుంటే ఆ గ్రామ సభలనే చేసి రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, రైతు సోదరులకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ ధర్మపురి ఎమ్మెల్యే అర్నూలు లక్ష్మణ్ కుమార్ గారు మరియు వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ నా మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ ధర్మపురి ఎమ్మెల్యే అర్నూలు లక్ష్మణ్ కుమార్ గారు మరియు వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ నా భారతదేశ ప్రజాస్వామ్యానికి చిహ్నమైనటువంటిది పార్లమెంటు. మరి అటువంటి ప్రజాస్వామ్యానికి చిహ్నమైనటువంటి ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా, ఇండియా కూటమిగా ఏర్పరచబడ్డాయి. మరి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని, ఈ కేంద్రం యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని ఈ ఇండియా కూటమి అనేక విధాలుగా ప్రశ్నిస్తా ఉన్నది. దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి స్మోక్ బాంబ్ విషయంలో మన ఇండియా కూటమి ఎంపీలు ప్రశ్నిస్తే అమిత్ షా గారు ప్రకటన చేయాలని పట్టుబడితే అమిత్ షా గారు ప్రకటన చేయకుండా ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్టు ఇది అప్రజాస్వామ్యానికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే 142 సభ్యులను సస్పెండ్ చేసి వారి ఏదైతే బిల్లులు ఉన్నాయో పాస్ చేసుకోవడం అనేది నిజంగా విడ్డూరంగా భావిస్తున్నాము. నిజంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పిందో అదే విధంగా దేశంలో కూడా బీజేపీ పార్టీకి అదే బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా పేద ప్రజలకు చేసింది ఏదీ లేదు. పేద ప్రజలను ఎన్నో నష్టాల పాలు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. ఎందుకంటే జిఎస్టీఏ కానివ్వండి, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి సామాన్యులకి ఎంతో నష్టం చేకూర్చడమే కాదు, చాలా బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీజేపీకి. అదేవిధంగా ఈ మహిళలకి సంబంధించి ముఖ్యంగా 450 సిలిండర్ని ఈరోజు 1200 తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యులకు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఈ సిలిండర్ అనేది ఈ 9 సంవత్సరాలలో 1200 తీసుకొచ్చిన ఘనత బీజేపీకి. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని 200 తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 1200 చేసినా 1500 చేసినా కట్టాల్సిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత కాంగ్రెస్ అనేది 500కే ఇస్తుంది. ఇలాంటి గవర్నమెంట్ అనేది మనకి అవసరం లేదు. ఏదైతే పేదలను ఏదైతే సామాన్యులను కూడా ఏదైతే సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని మనం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాన్యుల పక్షాన ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లలో కంపల్సరీగా పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటేనే మనము మన
ఫ్యూచర్ అదేవిధంగా ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి బయటపడతామని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకెళ్లాలని కోరుకుంటూ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యులు ధరంపూరి గారు, మరి జగిత్యాల జిల్లానే కాకుండా ఇంకా ఇతర ప్రాంతాల నుండి వచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు గారిని మరి అడగగా వారు దానికి సమాధానం చెప్పకపోగా మరి ఈరోజు వారిని ప్రజాస్వామ్యాన్ని కూనివేసే విధంగా పార్లమెంటు నుండి బయటకు పంపించడం జరిగింది. మరి దీనికి అందరికీ కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం మరి నిరంకుశంగా పాలన చేస్తూ ఉంది. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పార్టీ కేంద్రంలో ప్రజా అణిచివేత ధోరణికి నిరసనగా 140 మంది పార్లమెంట్ సభ్యులను కేంద్ర యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిలదీస్తే, భద్రత వైఫల్యాల మీద ఒక భారత దేశంలో అత్యంత భద్రత గల పార్లమెంట్లో కొంతమంది దుండగులు ప్రవేశించి వారు చేసిన అరాచకాలు నేరుగా ప్రధాన మాధ్యమంలో వస్తున్నటువంటి సందర్భంలో పట్ల మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు వేదికపై ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నాకు అండగా ఉండి, మా లక్ష్మణ్ కుమార్ అన్న ఓడినా గెలిచినా మా మధ్యలో ఉన్నాడు, మా కుటుంబ సభ్యుడు అని చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ ధర్మపురి ప్రాంతంలో నాకు సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి మా సోదరి మనందరూ కూడా నమస్కారం చేస్తున్నా. కార్యకర్తగా జెండా పట్టుకుని పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో జిల్లాలో ఒక మామూలు కార్యకర్తగా ఉండి ఈ స్థాయికి వచ్చినటువంటి నాయకుడిగా మరి ఈరోజు నిజంగా మొన్న గెలిచిన తర్వాత నేను అనుకున్న భగవంతుడు దేవుడు లక్ష్మణ శివస్వామి ఆశీస్సులతోని, ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని కార్యకర్తగా నిజాయితీగా పార్టీ నమ్ముకున్న రోజు దేవుడు ఏదో ఒక రోజు అవకాశం ఇస్తున్న విషయంలో పట్ల పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎప్పుడనేది మనం ప్రభుత్వంలో లేవు, ప్రతిపక్షంలో ఉన్నాం, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయాలి. లక్ష్మణ్ నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి మరి దానిలో భాగంగా నేను మా మిత్రులందరికీ మనం చేసుకుంటున్నా. ఆ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కానీ, ఒక కార్యకర్తగా మీరు ఇచ్చిన అవకాశాన్ని కానీ, ఒక అన్నగా మీ ఎమ్మడి ఉంటే తప్ప నేను ఎమ్మెల్యేగా విప్పుగా అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఉండాలన్న విషయాన్ని కూడా మనం చేస్తున్నా. ఈరోజు మనం వస్తుంటే మా రైతులకు సంబంధించిన రాయపట్నం కూడా ఒక లిఫ్ట్ ఉట్టుకపోయింది, ఇరిగేషన్ అధికారులు వచ్చిండు, నేను 10:30కి సార్కి వస్తానా, కొంచెం ఆలస్యంగా వచ్చిందని చెప్పి మనవి చేసుకుంటూ మా మిత్రులందరికీ కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు, ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కాకముందు ప్రతి ఒక్క పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేస్తా అన్నాడు. పేదవాళ్ళు భారతదేశంలో నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, దేశంలో ఆ రోజు వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాల మీద భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా చర్యలు లెక్క చేయకుండా, ఎండలు లెక్క చేయకుండా సుమారు సంవత్సర కాలం పంజాబ్ ప్రాంతానికి, హర్యానా ప్రాంత రైతాంగాన్ని నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తుంటే పెద్ద రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల పక్షాన, భారతదేశ రైతాంగం పక్షాన అండగా ఉన్న పరిస్థితుల లోపల ఆ రోజు రైతులకు అండగా చేసిన పోరాటం లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ చట్టాన్ని రద్దు చేసుకొని రైతులకు అండగా ఉండే విధంగా ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మనమందరం రైతులకు అండగా ఉన్నాం. ఈరోజు అత్యంత భద్రత గలటువంటి ఆ ఒక పార్లమెంట్లో దుండగులు ప్రవేశించిండు. మరి ఏ విధంగా వచ్చిండు, ఎట్లా వచ్చిండు అని చెప్పి భారత కూటమికి సంబంధించినటువంటి మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన మన మల్లికార్జున ఖార్గే గారు,
ప్రశ్నిస్తే ప్రజాస్వామ్య పద్ధతిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుల్ని సుమారు 140 మందిని వారి యొక్క ఏదైతే సస్పెన్షన్ ని నిరసిస్తూ ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాం. అదే కాలంలో ఈ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే వారు ఒక మైండ్ గేమ్ ఆడతారు. ఆ మైండ్ గేమ్ ద్వారా మనమేదో ఇందులో కానట్టు, మనమేదో దేవుని దండం పెట్టుకున్నట్టు, మనమేదో పొద్దున్న చేస్తే గుడికి పోనట్టు భారత్ మాత అనే మాట మాట్లాడతారు. మరి ఈరోజు మా మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తున్నా, మనమందరం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు వరకు పెద్ద ఎత్తున గ్రామాన మండలాల్లో కూడా మున్సిపల్ వార్డులో కూడా మన ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ మూడోసారి ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే ఢిల్లీలో కట్టినటువంటి జై శ్రీరామన్ మందిరం పేరు మీద మళ్ళీ ప్రజలకు వచ్చే ప్రమాదం ఉన్నది. దయచేసి అదన్నీ గ్రహించాలి. మనం ఏదైతే రాహుల్ గాంధీ గారు మొన్న అన్నారు జై శ్రీరామ్ రాజ్ జై సీతారాం అన్నాడు. అదేవిధంగా మనమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలను ఏదైతే చైతన్యం చేసే విధంగా మన ప్రజల వద్దకు పోవాలని కోరుకుంటున్నా. ఇలా కేంద్రం ప్రభుత్వం ద్వారా ఈ జగిత్యాల జిల్లాకు కానీ జగిత్యాల ప్రాంతానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఒకటి చెప్పమనండి. బీజేపీ పార్టీ వాళ్ళు, మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న అసెంబ్లీలో జరిగినాం. నాకు బాధ అనిపించింది. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు హరీష్ రావు గారిని కేటీఆర్ గారు ఎట్లా చేస్తున్నారంటే ఇంకా మేము అధికారంలో ఉన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు కరెంటుపై ఉన్నటువంటి అవకతవకల మీద శ్వేతపత్రం విడుదల చేసి ఆర్థిక లావాదేవీలను శ్వేతపత్రం విడుదల చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే అసెంబ్లీలో హౌస్ లో మొత్తం మేము అధికారంలో ఉన్నాము మాదే నడవాలన్నట్టు ఎక్కడ కూడా స్పీకర్ గౌరవం ఇవ్వకుండా, ఒక దళిత వర్గానికి స్పీకర్ చేరు గౌరవం ఇవ్వకుండా ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు. దానికి తోడుగా ఆ అక్బరుద్దీన్ గారు కూడా వారికి అండగా ఉన్నారు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కదా, స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టింది. కాబట్టి మనం కార్యకర్తలందరూ కూడా పార్టీ పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా మన పెద్ద ఎత్తున మన పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కలిసి కట్టుగా ఇది కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మరి వారు చేసేటువంటి కూర్చున్నటువంటి ఆలోచనతో మనం ఎదుర్కొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ రోజు మన మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మా సోదరి మన వేదిక పైన మా చెల్లెలు మా అక్కలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లా అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసేది లేదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడాడు, లక్ష్మణ్ కుమార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇలా సభకు వచ్చుంటే నాకు కొండంత బలం ఉండేది, కొండంత ధైర్యం ఉండేది. మనం అధికారంలో ఉన్న 64 మంది అయితే ప్రతిపక్ష వాళ్ళు 25 మంది మందులున్న పోటీలాగా ఎగురుతున్నారు. ఇలా జీవనాన్ని ఉంటే ఇలా సభ వేరే విధంగా ఉండేది అన్న ఆలోచన ధైర్యాన్ని ఇచ్చిండు. ఏదేమైనా కూడా జీవన్ రెడ్డి గారికి నేను వారికి నమ్మినటువంటి శిష్యునిగా రేవంత్ రెడ్డిగా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం అండగా ఉండే విధంగా వారికి ఆలోచన విధంగా వాటిని మేము గుర్తించే విధంగా వాళ్ళని గౌరవించుకుంటాం. అది మా బాధ్యత అన్న విషయంలో కూడా వారందరూ కూడా మాట్లాడారు. ఈరోజు విప్పైనా ఎమ్మెల్యే అయినా అంటే జీవన్ రెడ్డి గారి యొక్క మనిషిని, జీవన్ రెడ్డి యొక్క ఇలా నన్ను ఇలా వినిపించిందంటే మా జీవన్ రెడ్డి నమ్ముకున్నాడు కార్యకర్త. జగిత్యాల జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్య పరంగా అక్కడ ప్రజల పక్షాన ప్రభుత్వం పక్షాన ఎవరి కష్టం వచ్చినా ఇక్కడ లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి గారి యొక్క అనుచరుడు ఉన్నాడు. జీవన్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తున్నాడు. వారిని జీవన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో కూడా నా ఆలోచన పరంగా నాకు అవకాశం వచ్చింది. మరి ఈ విధంగా మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా. దయచేసి రేపు రాబోయే కాలంలో మా స్థానిక ఎన్నికల్లో కూడా కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మనం అందరం కలిసిగా పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. ఏదైతే ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ విభజించి పాలించే విధంగా ఇద్దరు దండుతుంటే నువ్వు ఏడ్చినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయాలంటారు తప్ప వాళ్ళిద్దరూ ఒకటే. మేము చూస్తున్నాం కదా అక్కడ ఉన్నటువంటి సమస్యను
తప్పుదో పట్టించే విధంగా అక్బరుద్దీన్ లేచి మాట్లాడుతుంది తప్ప టిఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా మన యొక్క ఏదైతే శ్వేతపత్రం మీద మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు ఇరిగేషన్ దోపిడీ చేసిండు, ఆర్థిక దోపిడీ చేసిండు, కరెంటులో దోపిడీ చేసిండు, అన్ని విధాల ఆ ఒక టిఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర కుటుంబం మొత్తం దోసుకున్న విషయాలు సభముగా పెడితే టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. కానీ వారికి బీటీవీ ఉన్నటువంటి అక్బరుద్దీన్ లేచి మాట్లాడుతుండ్రు. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరిచే విధంగా వారి ఆలోచన ఉన్నది. మనం ఆ విధంగా అధిగమించి రేపు రాబోయే కాలంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా తిప్పికొట్టే విషయంలో కానీ, ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టే విషయంలో మన ఐక్యమత్యంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులకు మన మొదటిసారి మన ప్రభుత్వ పరంగా అధికార పరంగా నాకు అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కూర్చున్నటువంటి అవకాశం వచ్చింది. వారు కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. విషయాలు చెప్పారు. అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రభుత్వం బాధ్యత ప్రధానంగా ఏదైతుందో దేశ సమగ్రత అనేది ప్రధానమని చెప్పాలి, తప్పని చెప్పట్లేదు. అలా దేశ సమగ్రత కాపాడటానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసైనా కానీ దేశ సమగ్రత కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం జరిగిందని చెప్పంటారు. ఇవాళ దేశంలో మరి కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పంటున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దుండగులు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంట్ భవనం పై స్మోక్ బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా చెప్పంటున్నా. వీళ్ళు మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్న నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలు తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయటం ఇది కేవలం భారతదేశానికి పరిమితమైన అంశం కాదు. ఇది యావత్ ప్రపంచంలో కూడా భారతదేశం తలదించుకునే పరిస్థితి ఎదురైందని చెప్పాలి, తప్పని చెప్పండి. అలా ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా అక్కడ ముష్కరులు దాడి చేసి ఈ రోజు ఏదైతుందో ఒక హెచ్చరిక చెప్పండి, ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్పండి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దాడికి తీసుకోవాలి. దీనికి కారణం ఏంటి? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగే దాడికి మరి జవాబుదారీతనంగా అటు ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్ లో ప్రకటన చేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది అని చెప్పట్టు. కానీ మరి ఆ విధంగా పార్లమెంట్ లో ప్రకటన చేయకుండా పార్లమెంట్ వెలుపల మాట్లాడతారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో మాత్రం ఏదైతుందో ప్రకటన చేయాలని చెప్పారు. ఎందుకంటే చర్చించాల్సి వస్తుంది. మొగ్గు చాటు చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా యావత్ ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం లేఖలు ప్రదర్శిస్తే దయచేసి గమనించాలి. ఇక్కడ ఎవరో పార్లమెంట్ సభ్యులు చేసింది ఏంటంటే పార్లమెంట్ లో ప్లేకార్డు ప్రదర్శించే వారు నిరసన వ్యక్తం చేయడానికి ఇవాళ ఏ దుండగులైతే ప్రభుత్వానికి హెచ్చరికగా స్మోక్ బాంబులు విసిరిందో పాసులు జారీ చేసినట్టు ఒక పార్లమెంట్ సభ్యుడు సభలో కూర్చుంటాడు. వాళ్ళు ఎవరైతే పాసులు జారీ చేసిందో అంటే ఎవరైతే ప్రతిపాదించి రికమెండ్ చేసిండో ఆ పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెందినవాడు కాబట్టి అతనిపై ఏదో చర్య లేదు. అదే హౌస్లో కూర్చుంటాడు. నిరసన వ్యక్తం చేసే వాళ్ళ మీద మాత్రం ఏదైతుందో సస్పెన్షన్ బహిష్కరణ. అంటే ఏంటి? వీళ్ళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా నియంత్రిత తోటి కొనసాగుతుందో గమనించాలని చెప్పంటున్నాయి. ఇలా లోక్సభలో ఉన్న 100 మంది పార్లమెంట్ సభ్యులే కానీ
రాజ్యసభలో 47 మంది పార్లమెంట్ సభ్యులు కానీ 147 మందిని దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అకారణంగా సస్పెండ్ చేశాడు. ఒక ఉదంతం లేదు అని చెప్పండి. వాళ్ళు ఏమంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా? ఇది ఎమర్జెన్సీ తలదిన్నే ఒక ప్రక్రియ అని చెప్పంటారు. ఇది ఎమర్జెన్సీని తలదిన్నే ప్రక్రియ అని చెప్పంటారు. అలాంటి దేశంలో క్రమశిక్షణ అనే భావంతో ఎమర్జెన్సీ విధింపజేయబడ్డప్పటికీ ఎమర్జెన్సీతో మరి చేయబడ్డటువంటి కొన్ని దురాగతాలను మరి గమనించి గమనంలో తీసుకొని ఎమర్జెన్సీని తొలగింపజేసింది కూడా అదే ఇందిరాగాంధీ గారు చెప్పట్టున్నారు. సరే, వాటెవర్ ఇది ఎమర్జెన్సీ సమర్థించదగ్గ అంశం కాదు. ఒకవేళ మనం ఎమర్జెన్సీని తప్పుపడుతూ ఇంకో పార్లమెంట్ లో ఎమర్జెన్సీని, ఇది పార్లమెంట్ లో ఎమర్జెన్సీ అని చెప్పారు. పార్లమెంట్ ఎవరు గడవ ఇప్పినా కానీ మీరు ఏదైతుందో బహిష్కరణకు గురవుతున్నారని ఒక హెచ్చరిక అని చెప్పంటారు. దయచేసి గమనించాలని చెప్పండి. ఈ నియంత్రణ ధోరణి ఏదైతుందో నిరూపణ చేయడం ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యతను పేర్కొంటున్నారని చెప్పండి. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలం గడుస్తుంది. మీరు 10 సంవత్సరాల కాలం సాధించే ప్రగతి ఏంటి అని చెప్పట్టు నేను. దేశం ఎక్కడికి ఎక్కడ పోయింది, ఎక్కడ దిగజారిందని చెప్పట్టు నేను. ఆనాడు బ్యారెల్ $105 ఉన్ననాడు క్రూడ్ డీజిల్ ఏదైతుందో 45-50 రూపాయలు ఉండే. 95 రైట్. పెట్రోల్ 70 రూపాయలు ఉండే. అంటే $105 ఉన్ననాడు డీజిల్ ఏదైతుందో 50 రూపాయలు ఉంటే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కంటే సగం ధరకు వచ్చింది. 105 రూపాయలు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉంటే డీజిల్ ఎంతకు వచ్చింది? 50 రూపాయలకు వచ్చింది, సగం ధరకు వచ్చింది. ఇగో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది? $85 ఉందా? $85 ఉంటే ఎంత కావాలని? 40 రూపాయలు డీజిల్ రావాలని చెప్పంటారు. ఎంత బజార్లు 99 రూపాయలు అని చెప్పండి. 99 రూపాయలు డీజిల్ అని చెప్పండి. పెట్రోల్ ఎంత ఉంది? 110 రూపాయలు ఉందని చెప్పంటారు. అన్నాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ ఆయిల్ ధరల పెంపుకు ఇవాళ ఏదైతుందో దేశాన్ని అప్పులు ఎట్లయితే పేర్కొంటుండ్రో, దేశం ఆనాడు ఎంత తప్పులు ఉండి ఈనాడు ఎంత తప్పులు ఉంది. యూపీఏ చివరి దినాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టబడ్డాడు. ఈ దేశ అప్పు 55 లక్షల కోట్ల రూపాయలు చెప్పట్టు. 2014లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ గౌరవ మోడీ గారు ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిండో, ఈ దేశ అప్పు, భారతదేశ అప్పు ఏదైతుందో 55 లక్షల కోట్లు అని చెప్పండి. ఇవాళ ఎంతుందో తెలుసానే? 155 లక్షల కోట్లు. 150 లక్షల కోట్లు అని చెప్పండి. ఎక్కడ పట్టుకోపెట్టా అంటే రెండింతలు పెరిగిందని చెప్పండి. 55 లక్షల కోట్లు అన్నాడు అప్పు ఉంటే ఇవాళ ఎంత అయింది? 155 లక్షల కోట్ల అప్పు ఊబిలోకి ఎట్లా జరిగింది ఈ దేశాన్ని చెప్పంటున్నా. మరి మోడీ గారు ఏం జవాబు చెప్తారని చెప్పంటున్నా. ఈ అప్పుల భారం ఎవరి మీద పడుతుంది? నేను తెలంగాణ రాష్ట్రం చర్చించమని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర అప్పుల భారం 70,000 కోట్లు ఉండే సార్. దాదాపు 7 లక్షల కోట్లు చేరుకుంది. 7 లక్షల కోట్లు చేరుకుంది. దేశం 50 లక్షల కోట్ల నుండి 150 లక్షల కోట్లు చేరుకుందంటే రెండింతలు పెరిగిందని బాధ్యత భారత ప్రధాని మోడీ గారి భారతీయ జనతా పార్టీ అధినేతని అవుతుందా కాదని నేను అడుగుతున్నాను చెప్పండి. నువ్వు డీజిల్ ధరలు ఇప్పటి ముమ్మడి వచ్చి సామాన్య ప్రజానికమే బాధపడుతుందా? డీజిల్ పెట్రోల్ ధరల పెంపుదల భారం పడేది కేవలం వాహనదారులపై కాదు, నిత్యావసర వస్తువుల రవాణా చేయబడేది డీజిల్ తో చెప్పంటున్నా. నిత్యావసర ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఈ డీజిల్ ధరలు పెరగడం, దాని బాధ్యత ఎవరిది? ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పండి. మోడీ గారు బాధ్యత తీసుకోవాలని చెప్పంటున్నా. మోడీ గారు బాధ్యత తీసుకోవాలి. నువ్వు దేశాన్ని ఏదైతుందో రెండింటి అప్లోగులకు నెడుతావు నువ్వు. మరి అది అంబానీ అదాని యొక్క దేశ సంపద ఎట్లా వెళ్తుంది? మోడీ ప్రధానమంత్రి బాధ్యత చెప్పిన తర్వాత ఆయన చేసిన ప్రగతి ఏంటి? దేశ ప్రగతి ఏంటంటే అంబానీ అదాని యొక్క సంపద 10 పెరిగిందా? మోడీ గారు చేసినటువంటి ఒక ప్రగతి ఏంటి అని అంటే అంబానీ అదాని యొక్క ఆదాయం ప్రగతి ఏదైతుందో సంపద 10 పెరిగింది.
దేశం ఏదైతుందో 50 లక్షల కోట్లకి వెళ్ళి 150 లక్షల కోట్ల అప్పులోకి నెట్టబడదు. ఇది ఈ గౌరవ మోడీ భారతీయ జనతా పార్టీ సాధించిన ప్రగతి దయచేసి గుర్తించని చెప్పట్టు. నువ్వు ఎన్నికలు ఏం పేర్కొన్నావే? ప్రతి పేదవాడి అకౌంట్ లో ఏదైతుందో 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతా ద్వారా ఖాతా తెరిచి వేస్తానడే అందరు సంబరపడ్డారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పేదవాడికి ఉపాధి చూపెడతా అని చెప్పానడే. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి చూపెడతా అని చెప్పాడు. నువ్వు అందరికీ ప్రభుత్వ పరంగా ఉపాధి చూపెట్టే సాధ్యం కాదు. కానీ స్వయం ఉపాధి కల్పించే బాధ్యత నీ మీద లేదా అడుగుతున్నాను. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఈ సమాజంలో ఎంతమంది నిరుపేద నిరుద్యోగ యువతకు ఉపాధి చూపెట్టావు. దయచేసి నువ్వు లెక్కలు చెప్పవు, వైట్ పేపర్ సబ్మిట్ చేయని చెప్పండి. అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో మన సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ కూలీలు చెప్పంటున్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక ఉద్యోగ భద్రత కల్పించింది ఎవరో చెప్పంటే కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు చెప్పండి. ఏ గ్రామంలో పోదామని చెప్పంటుండే. ఒకసారి మీరు జాబ్ కార్డు తీసుకుంటే మీ వారం రోజులు ఏదైతుందో నీకు పరిధి పెట్టే బాధ్యత ఆ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పంటున్నారు. ఆ కార్యక్రమం అమలుతో చెప్పంటున్నాను. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడుతుందని చెప్పంటే కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మాత్రమే చెప్పని తప్పని చెప్పంటున్నారు. ఆ యొక్క ఘనత ఏమి అంటే యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు చెప్పంటున్నారు. ఏంటంటే ఒక్కటి చెప్పాలంటే ఒక్కటి చెప్పంటుంది. వాళ్ళు ఏదైతున్నదో పారదర్శకత, ఒక నీతివంతమైన ప్రభుత్వం, ఒక నీతివంతమైన ప్రభుత్వం అని చెప్పంటున్నా. అవినీతికి తావు లేకుండా ప్రశ్నించే హక్కు ఏదైతుందో ప్రతి భారత పౌరుడికి కల్పించబడే విధంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిన ఘనత ఏదైతుందో యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు చెప్పంటున్నారు. నువ్వు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నావు, నీరుగార్పులు చేస్తున్నావు చెప్పంటున్నాను. ఎవడైనా ఏదైతుందో ప్రభుత్వం యొక్క అవినీతిని అవగతం ప్రశ్నిస్తే వాడిపై ఏదైతుందో క్రిమినల్ నేరాలు చట్టాలు గమనిస్తుంది చెప్పంటున్నాను. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరికి తీసిపోయే విధంగా లేదు, ఎవరికి తీసిపోయే విధంగా లేదు అని చెప్పంటున్నాను. నిరుపేద వర్గాలకు ఆహార భద్రత, ప్రతి పేద వర్గాన్ని ఏదైతుందో ఆకలితో అలమటించకూడదు, వాడి కడుపు నిండా అన్నం పెట్టాలి, తినడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇది ప్రభుత్వ బాధ్యత అనే విధంగా ఏదైతుందో ఫుల్ అష్యూరెన్స్ ఆహార భద్రత చట్టాన్ని రూపొందించి అమలు ఘనత కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు. భారత ప్రధాని మోడీ గారికి కేంద్ర హోంమంత్రి అద్వానీ గారు జారీ చేశారని చెప్పంటున్నారు. జవాబు చెప్పుకో అమిత్ షా సారీ ఏమని సారీ బాబు అమిత్ షా, నువ్వు ఎందుకు మొగతాడు చేసుకుంటావు? పార్లమెంట్ ఎందుకు మొగతాడు చేసుకుంటున్నావు? ఇందుకే అనే నువ్వు నీకు అధికారం అప్పచెప్పింది 2 పర్యాయాలు. ఇప్పటికైనా ప్రధానమంత్రి ఎవరు అనేది కాదు, ఇండియా కూటమి ఏదైతుందో ఎంతవరకు అయితే మాకు నీలాంటి ఒక నియంత్రిత రాచరిక పాలన ఏ విధంగా రాష్ట్రంలో నియంత్రిత రాచరిక పాలనకి ఏదైతుందో ముగింపు పలకడం జరిగిందో, తుదముట్టించడం జరిగిందో, కేంద్రంలో కూడా ఈ రాచరిక పుత్రులు నియంత్రిత పాలనకు మన ముగింపు పలకడం ఆవశ్యకత ఉందని చెప్పి దానికి నాంది ఈ నిరసన కార్యక్రమం చెప్పండి. ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చే పిలుపు ఏదైతుందో యావత్ భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా, వాస్తవాన్ని ఏదైతుందో భారత సమాజం చేరవేసే విధంగా ఏదైతుందో ఈ ప్రకృతి భావనతో ఈ నిరసన కార్యక్రమం పిలుపుడుతుందని చెప్పండి. నిజంగా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం తల్లి రావడం అంటే మీరందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ చెప్పండి. గెలుపోవడమే ప్రధానం కాదు. మిత్రులు లక్ష్మణ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వాస్తవం 3 సీట్లు మనకి గెలవాలని చెప్పి భావించినవి. అతను కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినాం. ఏదైతుందో జరిగిన పరిణామాలందరూ తెలుసు. ఏ విధంగా అనైతికంగా మన గెలుపు ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైనా ఏదైతుందో మన ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రక్రియ అనేది ప్రజా సేవ కొరకు, అది నీకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను చేయాలని చెప్పండి. ప్రజలు మనకి అప్పగించిన బాధ్యత ఏదైతుందో రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారం ఏర్పడ్డది. మిత్రులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతుందో మన 6 గ్యారెంటీలుగా పరిమితం కాదు,
6 గ్యారెంటీలతో పాటుగా ప్రజా సంక్షేమం కొరకు అవసరమైన ప్రక్రియ పనులన్నీ కూడా చేస్తామని చెప్పారు. కేంద్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టుగా 17 పార్లమెంట్ స్థానాలలో 15 గెలవాల్సిన కావచ్చు. 15 చెప్పంటున్నా. 17లో 15 గెలవడం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రం రెండింటితో ఏదైతుందో మనం 100 సీట్లు దాటితే ఖచ్చితంగా మన ఆలోచన విధానం కనుక మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పినటువంటి ఒక భావన వ్యక్తం చేస్తుంది. ఏదేమైనా మరొకసారి మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ఇంత సమన్వయంతో సమిష్టిగా ముందుకు నడిపేందుకు నేను మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మీరు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మీరు ఈ సమన్వయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు మాకు ఏ సూచన చేసినా కానీ ఏదైతుందో మేము తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మీకు తోడు నిలుస్తామని చెప్పినట్టు ఒక భావన వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.